నామమునకు ఘనత కలుగునుగాక. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 28వ వాక్యం మనం చదువుకుంటున్నాము. నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనం నా బిడ్డను తిందుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వండ చేసుకొని తిండిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితే అది దాని తన బిడ్డను దాచిపెట్టినని చెప్పిన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగం మనం గమనించినప్పుడు ఇశ్రాయేల్ రాజు పరిపాలన కాలంలో, రాజు అయినటువంటి యెహోరాము పరిపాలన కాలంలో దేశంలో కరువు వచ్చింది. సిరియా రాజు అయినటువంటి బెన్హదదు తన సైన్యమును సమకూర్చుకొని వచ్చి షోమ్రోను ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోన్లో గొప్ప కరువు వచ్చింది. మరి ఎంతో కరువును బట్టి వారు తమ బిడ్డల్ని చంపుకొని తింటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ రాజు పట్టణ ప్రాకారం మీద నడిచి వెళ్తుండగా ఒక స్త్రీ కేక పెట్టింది. ఏమని? రాజును చూచి, రాజైన ఏలినవాడ, నాకు న్యాయం జరిగించమని అడిగినప్పుడు రాజు అడుగుతాడు, నేను నీకేం చేయగలను? దేవుడైన యెహోవా సహాయం చేస్తేనే కదా మీకు న్యాయం జరిగేది అని అడుగుతున్నాడు. తర్వాత నీ విచారమునకు కారణం ఏమిటని అడిగితే, నిన్నటి దినమున ఆహారం లేక నా బిడ్డను వండుకొని తిన్నాము, ఈ దినం ఆమె బిడ్డని ఇవ్వమంటే ఆమె దాచిపెట్టింది అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో, కరువులో వారు ఉన్నారో ఒకసారి మనం గమనించుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 57వ వాక్యంలో దేవుడు వారికి సెలవిచ్చి ఉన్నాడు. ఏమని సెలవిచ్చి ఉన్నాడంటే, మీరు నా మాట వినకపోతే మరి దేశం శత్రువుల చేత ముట్టడి వేయబడుతుంది. అప్పుడు ముట్టడిలోనూ నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందులోనూ నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన కుమారుల యొక్కయు కుమార్తెల యొక్కయు మాంసము నువ్వు తిందువు అని దేవుడు ముందుగానే వాళ్ళకు సెలవిచ్చి ఉన్నారు. అయితే ఇశ్రాయేల్ జనాంగం కానీ దేవుని బిడ్డలు వారు ఏర్పరచుకున్నప్పటికీ, శాసనాలు ఇచ్చినప్పటికీ, వారికి వాగ్దత్త ప్రదేశం, పాలు తేనె ప్రవహించి వాగ్దత్త ప్రదేశం ఇచ్చినప్పటికీ వాళ్ళు దేవుని మాటను మర్చిపోయి వారిని ఇష్టానుసారంగా విగ్రహారాధన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ స్త్రీ మాట చెప్పిందో ఆ రాజు తన వస్త్రాలు చింపుకున్నప్పుడు జనులు ఆయన వైపు తేరి చూచినప్పుడు ఆయన లోపల గోనెపట్ట కట్టుకొని ఉంటున్నట్టుగా చూస్తున్నాం. అంటే రాజు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరబెట్టుకుంటున్నాడు. మరి ప్రియమైనటువంటి దమ్ములరి ఈ దినాల్లో కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో విధాలుగా దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. మనం ఎట్లా జీవించాలి, ఎలా ముందుకు పోతే దేవుని కొరకు జీవించగలము అని. మనకైతే ఇప్పట్లో అందగా ఆహారానికి కరువు మనకు కనబట్టలేదు, కానీ రాబో దినములో వాక్యం కొరకు కూడా కరువు వస్తుందని ఆమోసు గ్రంథంలో చెప్పబడి ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటు కరువు మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచి దేవుని కట్టడలు అనుసరించి వాక్యానుసారంగా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించినట్లయితే ఆ కరువు కాలం మన మీదకి రాకుండా ఉండేటట్టుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని భయము, కట్టడలు అనుసరించి జీవించడం, వాక్యానుసారమైన జీవితం జీవించడము అనే అలవాటు మనకు ఉండాలి అని ఈ వాక్యం ద్వారా హెచ్చరిక ఇస్తున్నాడు. చూడండి, తమ బిడ్డల్ని వండుకొని కుమారుల మాంసము కుమార్తెల మాంసము మీరు తిందురని దేవుడు చెప్పినప్పటికీ వారు దేవుని కట్టడలకు లోబడి వాక్యానుసారమైన జీవితం జీవించలేకపోయారు. మరి మనకైతే అలాంటి పరిస్థితి ఇప్పటికి రాలేదు, కానీ వాక్యము మన యొద్ద ఉంది. అదేమని చెప్తుందో, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమేనని రోమా 10:8 మనం చూస్తున్నాం. ఆ వాక్యమునందు మనం విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవిస్తే ఇలాంటి కీడులు, ఆపదలు మనకు రాకుండా దేవుడు మనల్ని తప్పించి ఆయన రాజ్యంలో చేర్చడానికి సహాయము చేస్తాడు. అటు ధన్యకరమైన జీవితం మనం అందరం జీవించలాగున ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మారు మనసు పొందుటకు, రక్షణ పొందుటకు మాకు ఎంతో సమయం ఇస్తున్నాము నాయన. మేము నీ వాక్యానికి లోబడి నీ అందు భయభక్తులు కలిగిన జీవితం జీవించలాగున మమ్మల్ని సిద్ధపరచమని, మా హృదయాలు లోబర్చుకొనమని, నీకు దూరస్తులుగా ఉండి నీ ఉగ్రత నీ కోపం మా మీదికి రాకుండా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది వెక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.